ఎక్కడ తన విషయాలను బయట పెట్టేస్తుందో అనే ఉద్దేశంతో తన చేతులతో గొంతు పట్టుకుని తన కూతురిని చంపేసిన తన కూతురిని చంపడానికి మరొక ఇద్దరు సహాయం తీసుకుంది. వారెవరో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చనిపోయిన వ్యక్తి షీనా బోరా, చంపిన వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా. షీనా బోరా ఇంద్రాణి ముఖర్జీ మరియు సిద్ధార్థ్ దాస్కి పుట్టింది. షీనా గురించి తెలుసుకునే ముందు తన తల్లి ఇంద్రాణి ముఖర్జియా గురించి ముందు తెలుసుకోవాలి. ముఖర్జీ దేశంలోనే ప్రముఖ మీడియా ప్రముఖుల్లో ఒకరు. ఈమె 1972లో అస్సాంలోని గౌహతిలో జన్మించారు. 1996లో కోల్కతాకు చెందిన ఐఎన్ఎక్స్ సర్వీసెస్ అనే ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ హెడ్గా పనిచేసింది. 2001లో ఈమె కోల్కతా నుండి ముంబైకి మారింది. ఇక్కడే పీటర్ ముఖర్జీని కలిసింది. వీరిద్దరూ 2002లో పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఈమెకి ఇది మూడో పెళ్లి. అంతకుముందు 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ఆమె కోల్కతాలో ఉన్నప్పుడు సంజీవ్ ఖన్నాని కలిసింది. వీరు 1993లో వివాహం చేసుకున్నారు. అయితే ఇది ఇంద్రాణికి రెండో పెళ్లి. మరి మొదటి పెళ్లి ఎప్పుడు జరిగిందంటే తను లేడీ క్వీన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి షిల్లాంగ్కు వెళ్ళింది. 1986లో ఆమె సిద్ధార్థ్ దాస్ను మొదటి పెళ్లి చేసుకుంది. అయితే 1987లోనే షీనా బోరా పుట్టింది. అయితే షీనా బోరాకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వీరిద్దరు పుట్టిన తర్వాత ఇంద్రాణి ఏం చేసిందంటే వీరిద్దరిని 1990లో గౌహతిలో తన తల్లిదండ్రుల వద్ద వదిలి కోల్కతాకు వెళ్ళిపోయింది. ముందు చెప్పినట్టు కొన్ని నెలల తర్వాత సంజీవ్ ఖన్నాని రెండో పెళ్లి చేసుకుంది. మళ్ళీ వీరిద్దరికి విధి అనే ఒక అమ్మాయి పుట్టింది. 2001లో ముంబైకి మారినప్పుడు వీరిద్దరికీ కలిసి ఉండడం ఇష్టం లేక విడాకులు తీసుకోవాలనుకున్నారు. విడాకుల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే పీటర్ ముఖర్జియాను కలిసి అతనితో కలిసి నివసించడం ప్రారంభించింది. అలా ఉంటూనే 2002లో పెళ్లి చేసుకుని ఉండగా గౌహతిలో ఉన్న షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ ఇక్కడ ఉందని తెలిసి వచ్చింది. అయితే ఇక్కడ నుండే షీనా బోరా కథ మొదలవుతుంది. షీనా బోరా వచ్చినప్పుడు ఇంద్రాణి అందరికీ షీనా బోరాను తన చెల్లిగా పరిచయం చేసింది. ఎప్పుడు కూడా తన కూతురే అని ఎప్పుడూ ఎవరికి బయటకు చెప్పలేదు, అలాగే చెప్పనివ్వలేదు. ఇలా ఉంటున్న క్రమంలోనే షీనా బోరా ఒక అబ్బాయిని లవ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇది తెలుసుకున్న తల్లి ఇంద్రాణికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే దానికి ఒక కారణం ఉంది. షీనా లవ్ చేసింది ఎవరినో కాదు, తన తల్లి మూడో భర్త అయిన పీటర్ ముఖర్జీకు అంతకుముందు పెళ్ళయింది. రాహుల్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆ రాహుల్తోనే షీనా లవ్లో పడింది. ఈ విషయంలో తల్లి కూతురు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దానికి తోడు ఆర్థిక విభేదాలు తలెత్తాయి. నిజానికి చూస్తే షీనాకు తాను ప్రేమించిన రాహుల్ వరుసకు సోదరుడు అవుతాడు. దాని గురించి ఏమో తల్లి ఇంద్రానికి నచ్చలేదు. బోరా రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే దీనికి ఇంద్రాణి ఒప్పుకోలేదు. షీనా బోరా తన రహస్యాలను బయట పెట్టేస్తానని ఇంద్రాణిని బెదిరించింది. ఇలా ఉంటున్న సమయంలోనే షీనా బోరా అకస్మాత్తుగా కనిపించడం మానేసింది. 24 ఏప్రిల్ 2012 షీనా బోరా తన ఉద్యోగం నుండి సెలవు తీసుకుంది. ఆమె రాజీనామా చేశారని మీడియా వర్గాలు తరువాత పేర్కొన్నాయి. కానీ ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళారని, అందువల్ల ఆమె అదృశ్యం అవ్వలేదని ఇంద్రాణి చెప్పింది. అదే రోజు తను ప్రేమించిన రాహుల్ ముఖర్జియాకు షీనా ఫోన్ నుండి విడిపోతున్నట్లు ఒక SMS వచ్చింది. 24 ఏప్రిల్ 2012 నుండి కనిపించడం మానేసింది. రాహుల్ పదే పదే వేడుకున్నాడు. షీనా కనిపించడం లేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఇక రాహుల్ ఏం చేశాడంటే 2 వేర్వేరు పోలీస్ శాఖలకు వెళ్ళి స్వయంగా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. ఇక రాహుల్ పట్టుపట్టడంతో ముంబై పోలీసులు ఇంద్రాణి నివాసానికి వెళ్ళి షీనా గురించి అడిగారు. ఇంద్రాణి ఏం చెప్పిందంటే రాహుల్ షీనాను వెంబడించడానికి ప్రయత్నిస్తున్నాడని, అందుకు షీనా అతనికి చెప్పకుండా అమెరికాకు వెళ్ళిపోయిందని చెప్పింది. షీనా గురించి ఏ విషయం తెలియకపోవడంతో రాహుల్ తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరోపక్క షీనా తమ్ముడు మిఖాయిల్ బోరా కూడా షీనా గురించి అడగడం మొదలుపెట్టాడు.
నిజానికి మిఖేల్ని కూడా ఇంద్రాణి తన తమ్ముడుగానే అందరికీ పరిచయం చేసింది. ఇంద్రాణి ఏం చేసిందంటే ఒకసారి 2006లో తనను బలవంతంగా ఒక మానసిక ఆసుపత్రిలో చేర్పించి 1 నెల పాటు హింసించింది. షీనా గురించి మిఖేల్ అంత వెతికినా షీనా ఆచూకీ అసలు దొరకలేదు. మరి ఇంతకీ షీనా అసలు ఏమైంది? అది 2015 అంటే 3 ఏళ్ల తర్వాత. ఇంద్రాణి కారు డ్రైవర్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో ఈ సంచలన కేసులోని నిజాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అతను ఏం చెప్పాడంటే షీనా బోరాను మర్డర్ చేశాము అని అన్నాడు. అది కూడా ఇంద్రాణి తల్లే చేసిందని చెప్పాడు. ఇంద్రాణితో పాటు తన రెండో భర్త అయిన సంజీవ్ ఖన్నా ఉన్నాడని డ్రైవర్ శ్యామ్రాయ్ అన్నాడు. అసలు షీనా బోరాని ఎలా చంపారు? ఇంద్రాణి తన కూతురిని చంపడానికి ఒక పెద్ద ప్లాన్ వేసింది. అది ఏప్రిల్ 23, 2012 ఉదయం 9 గంటలు. డ్రైవర్ శ్యామ్రాయ్తో కలిసి ఇంద్రాణి రాయగఢ్ అడవిలోకి వెళ్ళి ఒక ప్లాన్ వేసింది. షీనాను చంపిన తర్వాత శవాన్ని ఎక్కడ పడేయాలో నిర్ణయించుకున్నారు. ఉదయం 11:30 రెండో భర్త సంజీవ్ ఖన్నాకు ఫోన్ చేసి ఇంద్రాణి దాదాపు 7 నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11:37కి ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్ టాప్ హోటల్లో సంజీవ్ ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది ఏప్రిల్ 24, 2012 మధ్యాహ్నం 1:47 సంజీవ్ ఖన్నా కోల్కతా నుంచి ముంబైకి చేరుకొని టాక్సీలో హిల్ టాప్ హోటల్కి చేరుకున్నాడు. తరువాత మధ్యాహ్నం 3:11 సంజీవ్ ఖన్నాకు ఫోన్ చేసి హత్యకు సంబంధించిన ప్లాన్పై డిస్కస్ చేసింది. సాయంత్రం 6 గంటలకు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా మరియు డ్రైవర్ ముగ్గురు కారులో బయలుదేరారు. 6:45కు ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు షీనా బోరా కోసం ఎదురు చూశారు. 7:03 కారులో కూర్చుంది షీనా. ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుండి కారు ఐరోలి వైపు ప్రయాణించింది. రాత్రి 8:27 ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై కారు వేగంగా వెళుతున్న సమయంలో కారు ఆపమని ఇంద్రాణి అంది. అయితే అప్పటికే షీనా బోరాకు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలు షీనా బోరాకు మత్తుమందు ఇచ్చినట్టు డ్రైవర్కు తెలియదు. కారు ఆపి టాయిలెట్కి వెళతానని చెప్పి డ్రైవర్ కారు దిగి వెళ్ళాడు. డ్రైవర్ వెళ్ళగానే ఇంద్రాణి తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్ ఖన్నా షీనా గొంతు పట్టుకుని చంపేశాడు. అయితే డ్రైవర్ తిరిగి రాగానే ఇంద్రాణి కారును దూరంగా పోనివ్వమని ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణి, సంజీవులు నిర్ణయించుకున్నారు. రాయ్గఢ్ వెళ్ళడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాంతంలో శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9 గంటలకి ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేలోని విక్రోలి ప్రాంతంలో పోలీసులని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. వెంటనే యూటర్న్ తీసుకొని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జీ ఇంట్లోని గ్యారేజ్లో ఉంచాలనుకున్నారు. షీనా మృతదేహాన్ని బ్యాగులో కుక్కి కారు డిక్కీలో ఉంచారు. ఏప్రిల్ 25, 2012 వీరందరూ ఎవరి చోటికి వారు వెళ్ళిపోయారు. రాత్రి 12:30కి ఉదయం ఏం చేయాలి? సంజీవ్ ఖన్నాకు ఫోన్ చేసి ఇంద్రాణి అడిగింది. అలా వీరిద్దరూ చర్చించుకున్నారు. డ్రైవర్ శ్యామ్రాయ్కు ఫోన్ చేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉండమని ఇంద్రాణి చెప్పింది. అర్ధరాత్రి 2:47కి రాయ్గఢ్లోని గగోడే బృద గ్రామానికి బయలుదేరారు ముగ్గురు. 4:21కి బుద్రుక్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారు నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. తన కూతురు శవాన్ని చూసి ఇంద్రాణి భయపడి శవాన్ని దహనం చేయాలంది. 4:33కు డ్రైవర్ మరియు సంజీవ్ ఖన్నా శవాన్ని మట్టుపెట్టే వరకు ఇంద్రాణి కారు దగ్గర నిలబడి ఎదురు చూసింది. 5:13కి అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్ది దూరం వెళ్ళి తిరిగి శవాన్ని మట్టుపెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా అని చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 7:33కు ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమనిస్థానాలకు వారు వెళ్ళిపోయారు. ఇంత జరిగింది షీనాను చంపడానికి. మొత్తానికి వారు అనుకున్నట్టు షీనాను చంపారు. ఇలా డ్రైవర్ మొత్తం షీనాను ఎలా చంపారు అనేది పోలీసులకు చెప్పాడు. డ్రైవర్ పోలీసులను వారు కాల్చి పూడ్చిన ప్రదేశంలోకి తీసుకువెళ్ళి చూపించాడు. అక్కడ కొన్ని కాలిపోయిన ఎముకలు, అవశేషాలు, ఒక పుర్రె మరియు దంతాలు కనిపించాయి.
దంతాల నుండి డిఎన్ఏను సేకరించలేకపోయినప్పటికీ కానీ తొడ ఎముక ముక్క నుండి డిఎన్ఏని కనుగొన్నారు. బట్ 2015లో శవం డిఎన్ఏతో ఇంద్రాణి డిఎన్ఏ మ్యాచ్ అయిందని నివేదించారు. షీనా మరియు మిఖేలా తండ్రి ఎవరు నిర్ణయించే పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని, సేకరించిన నమూనాలు సరిపోలేదని మే 2012లో నివేదించారు. దాంతో షీనా తల్లి ఇంద్రాణి 25 ఆగస్టు 2015న పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో డ్రైవర్ అని చెప్పిన తర్వాతే తెలిసింది షీనా ఇంద్రాణి కూతురని. ఇంద్రాణి రెండో భర్త అయిన సంజీవ్ ఖన్నాను కూడా కోల్కతాలో అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో 2022లో బాంబే హైకోర్టు 6 సంవత్సరాల పాటు విచారణ ఖైదీగా ఉన్న ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేసింది. జూలై 2024లో షీనా అవశేషాలు లభ్యమైనట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. నిజానికి ఈ కేసు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇంకా 100 కంటే ఎక్కువ సాక్షులు విచారణలో ఉన్నారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తుంది.